పూల సౌందర్యం, మనసుల మాధుర్యం. సృష్టిలో అత్యంత విలువైనవి పువ్వులు. వాటి స్వభావం పరిమళాలతో స్వాగతం పలుకుతూ అందాన్ని చాటడం. పూలకు మనస్సులకు అవినాభావ సంబంధం ఉంది. కవులు, భావుకులు పూలను ఎంతో ప్రేమిస్తారు. పూల మృదుత్వం, ఆకర్షణ కవుల భావాలకు సమానంగా ఉంటాయి. పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద వంటి గొప్ప కావ్యాలు పూల అందాన్ని ప్రశంసించాయి. శ్రీకృష్ణుడు ప్రియసఖి కోరిక నెరవేర్చేందుకు స్వర్గలోకానికి వెళ్లి పారిజాత పుష్పాన్ని తెచ్చిన కథ మనకు తెలిసిందే. పూలను ప్రేమించడం ద్వారా మనిషిలో సౌమ్యత పెరుగుతుంది. మనకు ఇష్టమైన వారితో కలిసినప్పుడు వారి గుణాలు మనలోకి సంక్రమిస్తాయి. అలాగే పూల త్యాగగుణం భగవంతుడికి ఎంతో ప్రీతికరం. అందుకే దేవతలను పూలమాలలతో అలంకరించి పూజించడం ఆనందదాయకంగా ఉంటుంది. మల్లిక, మాలతి, జాజి, మందారం, గులాబీ, పారిజాతం, ఉత్పలం వంటి ఎన్నో రకాల పుష్పాలు ఉన్నాయి. అయితే వాసనలేని పూలు ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా అనిపించవు. ఈ సందర్భంలో కాళిదాసు తన కుమారసంభవం కావ్యంలో వసంతంలో పూసిన పూలను వర్ణిస్తాడు. ఆయన కొండగోగు, కర్ణికారం పువ్వును గురించి చెబుతూ, ఇది ఎంతో అందంగా ఉంటే కాని పరిమళం లేకపోవడంతో స్త్రీలు దీనిని ధరించరు అని చెప్పారు. అంతేకాదు, బ్రహ్మదేవుడు దీనిని సృష్టించే సమయంలో ఏకాగ్రత కోల్పోయినట్లున్నాడని, అందుకే పరిమళాలు మరిచిపోయాడని చమత్కారంగా చెప్పారు. దీని వెనుక గొప్ప బోధన ఉంది. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచి గుణాలనే సుగంధం లేకుంటే అతనికి విలువ ఉండదు. స్త్రీలకు, పూలకు అన్యోన్య సంబంధం ఉంది. భవభూతి తన ఉత్తర రామచరితం నాటకంలో స్త్రీల మనసులు పూలవలే సుకుమారంగా ఉంటాయి అని వర్ణించాడు. వారిని గౌరవించాలి, అన్యాయంగా బాధించకూడదు. పురాణాలు, ధర్మశాస్త్రాలు కూడా అదే చెబుతాయి. స్త్రీలను బాధపెడితే దేవతలకు కోపం వస్తుందని, అలాంటి కఠిన హృదయులను దేవుడు క్షమించడని, అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలవలేదని పేర్కొంటాయి. పదకవిత పితామహుడి నుండి ఆధునిక కవుల వరకు ఎందరో కవులు పూలపై గొప్ప కవిత్వాన్ని అందించారు. అన్నమయ్య, తిరువేంకటాద్రిపై దిరమై నిలిచినట్టి తుమ్మెదరో, పరమయోగుల పూల పరిమళములుగొన్న తుమ్మెదరో అని రాసి పూల పరిమళాన్ని భక్తిభావంతో మేళవించారు. గురజాడ, దేశమనేడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలెనోయి అని సమాజంలో ప్రేమ మరింత వ్యాపించాలనే సంకల్పాన్ని వ్యక్తీకరించారు. పూల ప్రేమకు ప్రతిఫలంగా సంపద, ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయి. అందుకే పూలను ప్రేమిస్తూ, వాటిని దేవతలకు సమర్పిస్తూ, అలంకరణగా ఉపయోగిస్తూ, మన జీవితాల్లో సౌందర్యాన్ని, పరిమళాన్ని నింపుకోవాలి. పూలు మనకు చెప్పే సందేశం, అందంతో పాటు మంచితనం కూడా ఉండాలి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.